సార్ శరత్ చౌదరి గారు, మధుసూదన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఇంకా మాట్లాడితే మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కేసినేని చిన్ని పాత్ర కూడా ఉన్నాడు, అసలు ఆడ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు అని చెప్పేసి 305 పేజీల ఛార్జ్ షీట్ అసలు బుల్షిట్ అంటున్నారు. అలాగే ఆల్రెడీ అంత అద్భుతంగా జరిగిందని సెంట్రల్ గవర్నమెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. ఇంకా మాట్లాడితే అసలు చాలా సాధ్యమైనంత వరకు లిక్కర్ కన్జంప్షన్ తగ్గించడానికి చేసిన ప్రయత్నాల్లో ప్రజలు సహకరించలేదు అంటున్నారు. ఇది సో ఇదంతా కూడా అభూత కల్పన అంటున్నారు. మరి ఆ ఫిగర్లు ఏంటి, ఆ నంబర్లు ఏంటి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినది అలాగే మేము కూడా చూసాం. అవి ఎక్కడా వినపడలేదు పేర్లు, కొత్త కొత్త పేర్లు. ఇక చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏమంటారు సార్? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది నిన్న ఛార్జ్ షీట్ వేసే అంత మటుకు ప్రభుత్వం దగ్గర ఏమున్నాయి అని అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలీదు అని అంటే సరేలే, ప్రభుత్వం ఏదో దుష్ప్రచారం చేస్తుంది అని ఒక మాట చెప్పిన ఒక అర్థం ఉంటుంది. ఛార్జ్ షీట్ 305 పేజీలు ఛార్జ్ షీట్ వేసి ఎన్ని పెన్ డ్రైవ్లు ఇచ్చారు, ఎన్ని హార్డ్ డిస్క్లు ఇచ్చారు, వీటన్నిటిలో డేటా రిట్రీవల్ మెథడ్ ద్వారా ఏమేమి రిట్రీవ్ అయినాయి, గోని సంచుల్లో డబ్బులు ఏ విధంగా ఎన్ని కోట్లు ఒక్కొక్క బ్యాగ్ లో ఉన్నాయి అనేది ఆ ప్రూఫ్ తో సహా ఏ విధంగా వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్లో డబ్బులు కట్టలను చూపిస్తూ ఉన్న వీడియోలు కూడా ఏ విధంగా వచ్చినాయి అని అనేది తొందరలో అన్ని ఓపెన్ గా ఇంకొక 20 రోజుల్లో సిట్ పూర్తి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆర్టీఐ ద్వారా ఎవరైనా సరే అందులో ఉన్న ప్రూఫ్స్ ఏంటి అన్ని తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇలానే ఒంటెత్తు పోకడగా మేము చాలా శుద్ధపోసనం, మాకు అసలు ఏమీ సంబంధం లేదు అని అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రజలు క్లియర్ గా నమ్మారు లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అని. సెంట్రల్ లెవెల్లో ఉన్న కాగ్ కూడా 30,000 మందికి పైగా ఆల్మోస్ట్ ఈ 2019 నుంచి 2024 వరకు ఈ చీప్ లిక్కర్ తాగి లివర్, కిడ్నీలు అన్ని పోయినాయి అని చెప్పి ఒక నివేదిక కూడా ఇచ్చింది. అదే కాకుండా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అనేది సిట్ రిపోర్ట్ లో ఛార్జ్ షీట్, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. 2019 జూన్ మాసంలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ వీళ్ళిద్దరూ హైదరాబాద్ హయత్ హోటల్లో ఉండి ఏ విధంగా అయితే అక్కడ డిస్టిలరీస్ ఓనర్స్ ని కావచ్చు, లేదు అని అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని వీళ్ళందరినీ పిలిపించి 12% మినిమం మాకు సుంకం కడితే మీ బ్రాండ్లు అక్కడ ఉంటాయి అని చెప్పి ఆ తర్వాత కొద్ది రోజులకే ప్లాన్ మార్చుకొని మళ్ళీ 20% ఏ విధంగా చేశారు. అందులో భాగంగా ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా అయితే అనాచిత లబ్ధి 50 నుంచి 60 కోట్లు ప్రతి నెల వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకొని 3,570 కోట్లు, ఇది చాలా నామినల్ అమౌంట్ అండి. ఇది కంప్లీట్ అమౌంట్ కాదు. ఇది జస్ట్ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న ముడుపులు మాత్రమే. టోటల్ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అమౌంట్ ఇది కాదు. అది మీరు బయటకు తీయాలి అనన్నా, అవి ఓవరాల్ గా లెక్కలేయాలన్నా చాలా చాలా ఇన్డెప్త్ గా వెళ్ళిపోవాలి. దాంతో పాటుగా అవి తీస్తే ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు అవుతుంది అని అనేది ఊహ కూడా అందదు. ఎందుకు అని అంటే ఒక బ్రాండ్ 50 రూపాయలు చీప్ లిక్కర్ లేక వీళ్ళు చేసిన స్పిరిట్ ఇవన్నీ క్లబ్ చేసి ఓన్ కంపోజిషన్ తోటి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చేసి 50 రూపాయలు ఉండాల్సిన ఎంఆర్పి లేదు 50 నుంచి 100 రూపాయలు ఉండాల్సిన దాన్ని 250, 350 అలాగా పెంచుకుంటా వెళ్ళిపోయి మళ్ళీ అదే క్వాలిటీ, అదే మ్యానుఫ్యాక్చరింగ్. బయట డిస్టిలరీస్ ఎవరు లేరు. ఇందాక మన సోదరులు అంటున్నారు అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిస్టిలరీస్ అని. ఆదాన్ డిస్టిలరీ ఎవరిదండి? లీలా డిస్టిలరీ ఎవరిది? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఎప్పుడు స్థాపించారు? ఇది 2019లో ఆదాన్ అండ్ లీలా డిస్టిలరీ అనేవి స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి వాళ్ళు 1,200 కోట్లకు పైగా డబ్బులు సంపాదించారు ఈ ముడుపులు వీటన్నిటి విషయంలో, కేవలం ఈ ఆర్డర్స్ విషయంలో మాత్రమే. ఇదివరకు ఉన్న ఎస్పీవై కావచ్చు, పిఎంకే కావచ్చు, లేదు అంటే విశాఖ డిస్టిలరీస్ వీళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని తీసుకొని పేపర్ డిస్టిలరీస్ గా ఆదాను లీలాని పెట్టి వీడి కనీసం ఒక
క్యాన్ లేదా క్యాన్ మీద స్టిక్కర్ అంటించే ప్రాసెస్ మిషనరీ కూడా లేదు. మొత్తం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇది ఎంత మల్టీ లెవెల్లో చేశారు అని అనేది మనం ఆలోచిస్తే, మిథున్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అనడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎన్నైతే షాపులు వీళ్ళు మేనేజ్ చేశారో ఆ షాపులు అన్నిటికీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ మొత్తం మిథున్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆయన తీసుకొని ఇక్కడ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ లారీల్లో లోడ్ వస్తుందో అవి నిజంగా ఆ 1,06,000 కోట్లకు సంబంధించిన లెక్కరైనా, లేదు అని అంటే ఓవర్ టైం మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎన్ని ఉన్నాయి, ఆ లారీల్లో ఎంత వచ్చింది, ఆ కన్సర్న్ షాప్ లో ఎంత అమ్మారు, లెక్కకు చూపించి ఎంత అమ్మారు, లెక్కకు చూపించకుండా ఎంత అమ్మారు, సర్వీస్ ట్యాక్స్ అనేది ఇక్కడ ఎక్సైజ్ ట్యాక్స్ 80% ఆదానికి కానీ వీళ్ళెవరికి లేదు, ఎందుకంటే స్టేటెడ్ లిక్కర్ అమ్ముతుంది కాబట్టి. ఆ 80% ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఓన్లీ ఇది ముడుపులు మాత్రమే. ఇందాక మీరు అన్నట్లుగా బడ్వైజర్ కానీ, లేదు అని అంటే మెక్డోవల్స్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, వీళ్ళందరూ కోట్ల కేసులు అమ్ముకునే వాళ్ళు 5 కేసులు 7 కేసులు అమ్ముకునే స్థితికి పడిపోయారు. ఎందుకు పడిపోయారు అని అంటే 20% మేము కట్టలేం కాబట్టి, 20% కట్టే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి ఆ స్థాయికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, లేదు అని అంటే కొన్ని బ్లూ మీడియా వాళ్ళని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఒక 2-3 స్ట్రైట్ అవే క్వశ్చన్స్. ఎందుకు లిక్కర్ పాలసీలో నారాయణ స్వామిని గానీ క్యాబినెట్ ని గానీ ఇన్వాల్వ్ చేయకుండా హైదరాబాద్ లో లేదా తాడేపల్లిగూడెంలో లిక్కర్ పాలసీ అనేది ఫ్రేమ్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎందుకు డిజిటల్ యుగంలో కూడా క్యాష్ మాత్రమే 98,000 కోట్లు కలెక్ట్ చేసుకున్నారు? 50 రూపాయలు లేదా 60 రూపాయలు ఉండాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ 150, 200 చేశారు కదా, ఆ మిగిలిన డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారు? మూడోది వచ్చేసరికి, ఫేమస్ బ్రాండ్స్ ఉన్న మిగిలిన స్టేట్స్ లో కావచ్చు, ఇండియా వైడ్ కావచ్చు, అన్ని ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే దొరకకుండా ఎందుకు చేశారు? బయట వాళ్ళు ఎవరైనా క్యారీ చేస్తున్నా కూడా చెక్ పోస్టులు పెట్టి మరి అన్ని తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం, అవన్నీ చేసి ఇక్కడ బూమ్ బూము, స్పెషల్ స్టేటస్ ఇట్లాంటి పనికిమాల బ్రాండ్ని ఎందుకు తీసుకొని రావడం జరిగింది? ఈ మూడింటికి ఏదైనా వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉన్నాయి అని అనుకుంటే అట్లీస్ట్ ఓకే, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళు సొంత పోస్టులు అని అనుకున్నా ఒక అర్థం అండి. ఇది క్లియర్ గా ఏం చేశారు, ఏ విధంగా ఓవరాల్ గా అన్ని డన్నుల్లో డబ్బులన్నీ పెట్టుకొని ఎలా మేనేజ్ చేశారు అని అనేది అర్థం అవుతుంది. దీంతో పాటుగా ఇంకా ఎక్కువ మన నెక్స్ట్ చార్జ్ షీట్ లో పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా మనకి కనిపించబోతున్నాయి. అప్పటికి వీళ్ళు ఈ మాత్రం కామెంట్లు కూడా చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు. అది ఇంకా పకడ్బందీ చార్జ్ షీట్ క్లియర్ గా ఉంటది. వీళ్ళు ఏంటంటే ఇందాక సార్ అంటున్నారు వీళ్ళకి చార్జ్ షీట్ ఎట్లా, చార్జ్ షీట్ అనేది ఒకసారి ఫైల్ చేసిన తర్వాత ఇట్ ఇస్ అన్ ఓపెన్ డాక్యుమెంట్, ఎనీవన్ కెన్ టేక్ దట్. ఎవరైనా సరే, అది ఈనాడా లేక సిటీ న్యూసా లేక సమ్ XYZ అనేది కాదు, ఒకసారి ఫైల్ చేసిన తర్వాత అది జడ్జి గారు అప్రూవ్ చేశారు అని అంటే అప్రూవ్ చేసిన తర్వాత రోజు నుంచి వీళ్ళు నామినల్ అమౌంట్ ఫీజు కట్టేసి అది తీసుకోవచ్చు.